హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో వెయిట్ లాస్ రెసిపీ లో ఫ్యాట్ చన్నా కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది, సూపర్ హెల్దీ, సూపర్ టేస్టీ రెసిపీ. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చుతుంది. దీనికోసం ముందుగా ఈ నల్ల శనగల్ని 6-7 గంటలు నానబెట్టేసి ఇలా మెత్తగా ఉడికించి తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఈ శనగల్ని మిక్సీ జార్లో వేసుకొని నీళ్ళేమీ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళని ఏమాత్రం యాడ్ చేయలేదు, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పట్టుకుంటే మనకి పేస్ట్ లాగా ఉంటుంది, కానీ తడి మాత్రం ఏమాత్రం ఉండదండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తురిమిన అల్లం కొద్దిగా కొత్తిమీర తరుగు, ఒక పచ్చిమిర్చి తరుగు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, టేస్ట్కి సరిపడా సాల్టు, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి. ఈ స్పైసెస్ అన్నీ మీరు తినే స్పైస్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అరచెక్క నిమ్మరసం పిండుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే 1-2 స్పూన్లు నీళ్ళని చిలకరించుకోండి, సరిపోతుంది. అలా అని మరీ ఎక్కువ నీళ్ళని యాడ్ చేయొద్దండి, లూజ్ అయిపోతుంది. ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక ఇప్పుడు కట్లెట్ షేప్లో కానీ లేదా మీకు నచ్చిన షేప్లో ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను మరీ లావు కాకుండా కొద్దిగా మీడియంగానే చేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 సైడ్లు మనం డీప్ ఫ్రై కాదు కాబట్టి చేసేది, బాగా రోస్ట్ అవడానికి ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత దాని మీద కొద్దిగా నువ్వులు చల్లుకొని లైట్గా ప్రెస్ చేయండి, స్టిక్ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో మనం ముందుగా రెడీ చేసుకున్న కట్లెట్స్ పెట్టుకొని 2 సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాలనివ్వాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకొని కాలవద్దండి, లోపల ఉడకదు. మనకి 2 సైడ్లు పర్ఫెక్ట్గా కాలిపోయింది. పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ వెయిట్ లాస్ రెసిపీ లో ఫ్యాట్ చన్నా కట్లెట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.